హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం అద్దరిపోయే టేస్ట్ తోటి చాలా సింపుల్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో నాటుకోడితోటి చికెన్ షేర్వాని ప్రిపేర్ చేద్దాం. చేయడం ఎంత ఈజీనో అండ్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అసలు ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టి చూడండి, 10 ఇడ్లీలు ఈజీగా లాయించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో మసాలా వేసి ఇలా సింపుల్గా చేసి చూడండి, అద్దరిపోతుంది. మీరే అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ప్యాన్లోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, తరువాత 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా సోంపును కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను యాడ్ చేసుకుందాము. అలాగే 3 లవంగాలు, అలాగే 3 యాలకల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ చిక్కగాను మరింత టేస్టీగాను ఉండడం కోసం 5 బాదం పప్పులు నేను యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు మనకి కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేయించేసుకొని ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత గసగసాలని, 1 కప్పు పచ్చి కొబ్బరిని తురుముకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి మనకి పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ మిశ్రమంలోకి 1 రెమ్మ కరివేపాకును కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని ఫ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా పూర్తిగా మనము చల్లారనిచ్చేసేయాలి. ఈలోపు మనము ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా చాప్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి సువాసన వచ్చేంత వరకు కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి బాగా కడిగి శుభ్రపరచుకున్న నాటుకోడి 1/2 కిలో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మెజర్మెంట్స్ అన్నీ 1/2 కిలో చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి. పసుపు అనేది చాలా ఇంపార్టెంట్. నాటుకోడికి స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా అయితే కర్రీ వస్తుంది. బాగా కలిపేసుకొని ఈ మసాలాలో ముక్కలు 2-3 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఈ లోపల మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు చికెన్లోకి 1 టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కారానికి సరిపడా 2 టీ స్పూన్లంతా కారపొడి నేను యాడ్ చేస్తున్నాను. మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మరొకసారి బాగా కలిపేసుకొని తీసుకొని మరో 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. చికెన్ మనకి బాగా వేగిందనమాట. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, సో మసాలా పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. 1 ఉడుకు రానిస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. దోశకి ఇడ్లీకి అయితే నాలాగా 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అదే మీరు రైస్కి కానీ సంగటికి కానీ అలా వేరే రెసిపీస్కి చేసుకున్నట్లయితే తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని చిక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఇడ్లీకి షేర్వా చేశాను కాబట్టి వాటర్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకొని సీజనింగ్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ షేర్వా అయితే రెడీ అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందంటే వేడి వేడి ఇడ్లీలోకి సర్వ్ చేసుకొని చూడండి. సూపర్ యమ్మీ అండ్ సూపర్ డెలిషియస్గా ఉంటుంది. సో రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.